ఏలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము. పచ్చేలకుల శాస్త్రీయ నామం ఎలెక్టరియా అలిట్రియ. నల్ల ఏలకుల శాస్త్రీయ నామం అమెమం అమూమం. ఏలకులు పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా వాడబడుతున్నవి. 2వ శతాబ్దంలో సుశ్రుతుడు రాసిన చరక సంహితంలోనూ 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోనూ వీటి ప్రస్తావన ఉంది. వీటిని సుగంధద్రవ్యాల రాణిగా పేర్కొంటారు, కాని వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించినది బ్రిటిష్ వారు. యాలకులు, ఇలద్వయ, కాడమోం. మన వంటిల్లే ఒక వైద్యశాల. అందులో మనం వాడే వస్తువులు సమస్తం ఆరోగ్యహేతువులే. వాటిలో అత్యధికంగా వాడబడేది ఇలద్వయ, అంటే వాడుకలో దీనినే యాలకులు అని అంటాం. దీని శాస్త్రీయనామం ఇల్టేరియా కార్డిమం. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది సాధారణ మొక్కలకి భిన్నంగా రసాయనాలు, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే తైలంతో చాలా విలక్షణంగా ఉండే ఔషధ మొక్క ఇలద్వయం. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు అని 2 రకాలు ఉంటాయి. ఈ రెండూ ఒకే విధమైన ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఔషధగుణాలు. యాలకులు అనాదిగా ఆయుర్వేద శాస్త్రీయ వైద్య విధానంలో వాడకంలో ఉన్నట్టు చరక సంహిత, సుశ్రుత సంహిత అనే గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వీటి నుండి తయారైన ఇలాదికర్ణ, ఇలాదివతి, ఇలాదిక్వత, ఇలాదిమోదక, ఇలాద్యారిష్ట, సీతోఫలాదికర్ణ, అరవిందసవ వంటి ఔషధాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శరీరానికి చలువ చేసే గుణాలు ఎక్కువగా ఇందులో ఉండటం మూలంగా వీటిని అనేక పానీయాల్లో, వంటకాల్లో వినియోగించడం అనవాయితీగా వస్తోంది. ఉపయోగాలు. దీనితో తయారు చేయబడిన అంతవర్ధ ప్రశమన, ఉబ్బసం వ్యాధితో బాధపడేవారికి దివౌషధంగా పనిచేస్తుంది. ఓళ్లు నొప్పలకి, శిరోవిరికన అనే ఔషధం, నాసికా చికిత్సకి అనాదిగా వాడుతున్నట్టు వైద్య సంహితల్లో పేర్కొన్నారు. యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం చేస్తే తలనొప్పి చిటికెలో మటుమాయమవుతుంది. అలాగే యాలకుల కషాయం సేవిస్తే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. దంతాలను, చిగుళ్లను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. యాలకులు నూరి పేస్ట్గా చేసి గాయాలకి, పుండ్లకి పైలేపనంగా వాడితే వెంటనే మానిపోతాయి. వీటిని నములుతూ ఉండటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు, అల్సర్స్ కూడా తగ్గుముఖం పడతాయి. చాలా రకాల రుగ్మతలకి ఇలద్వయ, ఇలాచి, యాలకులు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. యాలకుల తైలం పంటిన అప్పిని నివారించి, క్రిముల్ని సమూలంగా నాశనం చేస్తుంది. దీని కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. యాలకుల పొడి, సొంటి పొడి 0.5 గ్రాప్ప చొప్పున సమపాళ్లలో తయారు చేసుకుని అందులో కొంచెం తేనె కలిపి తీసుకుంటే, కఫాన్ని నిర్మూలించి, దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆస్త్మా రోగులు యాలకులు, జాతిఫల, కుంకుమ పువ్వు, వంశలోకన, నాగకేసర, శంఖజీరక సమపాళ్లలో నూరి తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే ఆ వ్యాధి నుంచి మంచి ఉపశమనం ఏర్పడుతుంది. ఇలా అన్ని రుగ్మతలకి ఉపయోగపడే ఇలద్వయ సంజీవని వంటిదని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. దీనిని ఇంటి ఆవరణలో కూడా పెంచుకుంటే అందమైన పుష్పాలతో, సంవత్సరం పొడవునా ఉండే పచ్చని ఆకులతో ఇంటికి శోభనివ్వడమే కాకుండా మంచి ఔషధం కూడా మన పెరటిలో ఉన్నట్టే. ఏలకులు, రకాలు. భారతదేశంలో ఏలకుల సాగుబడి. దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండలు ఏలకుల జన్మస్థానం. కాని ఇప్పుడు ఇవి శ్రీలంక, బర్మా, గ్వాటిమాలా, భారత్, చైనా, టాంజానియాలలో పండించబడుతున్నది. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం ఏలకులు. గ్రీకులు, రోమన్లు వీటిని అత్తరుగా వాడేవారు. భారతదేశపు ఏలకులు అత్యుత్తమమైనవి. మన దేశంలో పండించచ్చే ఏలకులలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. అవి మలబారు ఏలకులు, మైసూరు ఏలకులు. ప్రపంచంలో యాలకులు అత్యధికంగా పండించేది భారతదేశం. కాని అధిక శాతం యాలకులను దేశీయంగానే ఉపయోగిస్తారు. గ్వాతిమాలాలో మాత్రం వాణిజ్యపరంగా సాగు చేస్తారు. యాలకులు దుంపలు, విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. ముందుగా విత్తనాలు నారుపోసి ఎదిగిన తర్వాత పొలంలో నాటుకోవాలి. మలబారు రకాలను 1.8 మీటర్ల దూరంలోనూ, మైసూరు రకాలను 3 మీటర్ల దూరంలోనూ నాటుకోవాలి. యాలకులు 1400 నుంచి 1500 మీ. వర్షపాతంగల ప్రాంతాలలో బాగా పండుతుంది. సారవంతమైన అడవి రేగడి నేలలు దీని సాగుకు అనుకూలం. యాలకులు పండించే భూమికి విధిగా మురుగునీటి సదుపాయం ఉండాలి. ఎందుకంటే ఈ పంట నీటి ముంపును తట్టుకోలేదు. వీటి మొక్క పొదలాగా 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సముద్రమట్టానికి 800 నుండి 1500 మీటర్ల ఎత్తులో తేమ, వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఈ మొక్కను విత్తనాల ద్వారా గాని, కణుపుల ద్వారా గాని పెంచవచ్చు. నాటిన 3 సంవత్సరాల తరువాత ఈ మొక్క ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.
కాయలను సగం పండగానే కోస్తారు. వీటిని ఎండలో కాని, యంత్ర సహాయంతో గాని ఆరబెడతారు. ఉత్తమమైన వాటిని వేరుచేసి గ్రేడ్ చేస్తారు. ఆకుపచ్చనివి అన్నింటికన్నా ఉత్తమమైనవి. అరేబియన్ దేశాలలో ఏలకులను కాఫీతోనూ, మిగిలిన దేశాలలో తేయాకుతోనూ కలిపి పానీయంగా సేవిస్తారు. మిఠాయిలు, కేకులు, పేస్ట్రీలు మొదలైన పదార్థాలలో సువాసన కోసం ఏలకులను వాడతారు. భారతదేశంలో కూరలు, వంటలలో మసాలా దినుసుగా కూడా వాడతారు. దిగుబడి: మొక్కలు ఏప్రిల్ నెలలో పూతకు వచ్చి జూలై, ఆగస్టు నెలలో పంట కోతకు వస్తుంది. హెక్టారుకు సుమారుగా 200 నుంచి 300 కిలోల దిగుబడి వస్తుంది. ఏలకులలో ఔషధగుణాలు: ఏలకుల గింజలలో టర్పనైన్, లిమోనిన్, టెర్పినోల్ లాంటి రసాయనాలు ఉంటాయి. వీటిని సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగా వాడతారు. చైనాలో జరిగిన పరిశోధనలలో వీటికి కెమోథెరపీ వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గించే శక్తి ఉందని రుజువు అయింది. వీటిని ఉదర సంబంధమైన అజీర్తి, మలబద్ధకం, అల్సర్ మొదలైన వ్యాధులలోనూ, శ్వాస సంబంధమైన ఆస్తమా, జలుబు, సైనస్ మొదలైన వ్యాధులలోనూ, కలరా, డీసెంట్రీ, తలనొప్పి, చెడు శ్వాస మొదలైన వాటికి చికిత్సగా వాడతారు. చీడపీడల నివారణకు యాలకులలో అతి ముఖ్యమైనది కట్టే జబ్బు. ఇది వైరస్ వలన వస్తుంది. అలాగే గింజకుళ్ళు తెగులు, దుంపకుళ్ళు తెగులు, నులిపురుగులు మొదలైన చీడపీడలు పంటను ఆశిస్తాయి. వీటి నివారణకు: 1. ఆరోగ్యవంతమైన విత్తనం లేదా దుంప నాటుకోవాలి. 2. మొక్కల దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. 3. వైరస్ వ్యాప్తి చేసే పురుగులను అరికట్టాలి. 4. బోర్డో మిశ్రమం 1% పిచికారి చేయటం, తడపుట వలన గింజ దుంపకుళ్ళును నివారించవచ్చును. 5. ఫోరేటు 50 గ్రాముల చొప్పున దెబ్బతిన్న మొదళ్లలో వేస్తే నులిపురుగులను నివారింపవచ్చు.